గ్రామ పంచాయతీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,205 ఏకగ్రీవాలతో పాటు 11,497 మంది సభ్యులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం పంచాయతీ స్థానాలకు 12,702 మంది సర్పంచులు కొత్తగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యుల్లో 25,848 మంది ఏకగ్రీవం కాగా 85,955 మందికి ఎన్నికలు జరిగాయి. మొత్తంగా చూస్తే 1,11,803 మంది వార్డు సభ్యులుగా గెలిచారు. 3 విడతల వార్డు సభ్యుల ఎన్నికల అనంతరం 12,702 మంది ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. నేడు వీళ్ళందరి ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనికి అనుగుణంగా అధికారులు సన్నాహాలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలు వారి ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి. అనంతరం కొత్త సర్పంచులకు ప్రత్యేక అధికారులు బాధ్యతలు అప్పగిస్తారు. నేడు గ్రామ పంచాయతీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,205 ఏకగ్రీవాలతో పాటు 11,497 సభ్యులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం పంచాయతీ స్థానాలకు 12,702 మంది సర్పంచులు కొత్తగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యుల్లో 25,848 మంది ఏకగ్రీవం కాగా 85,955 మందికి ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 1,11,803 మంది వార్డు సభ్యులుగా గెలిచారు. 3 విడతల వార్డు సభ్యుల ఎన్నికల అనంతరం 12,702 మంది ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. నేడు వీళ్ళందరి ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనికి అనుగుణంగా అధికారులు సన్నాహాలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలో వారి ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. అనంతరం కొత్త సర్పంచులకు ప్రత్యేక అధికారులు బాధ్యతలు అప్పగిస్తారు.